కుత్బుల్లాపూర్ మండల మహాసభ కామ్రేడ్ కమలాకర్ రెడ్డి ప్రాంగణం షాపూర్ నగర్ కార్యాలయంలో మహాసభ ప్రారంభ సూచికగా పార్టీ జెండాను సీనియర్ నాయకులు వరప్రసాద్ ఆవిష్కరించి మహాసభను ప్రారంభించారు. ప్రారంభానికి ముందు పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ సంకీర్ణ ప్రభుత్వం రోజురోజుకు నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై నియంత్రణ లేకుండా పేదలపై భారాలను మోపుతున్నారని, వరద సహాయక చర్యల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను చిన్నచూపు చూస్తూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలకు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. తెలంగాణ, కేరళ వరద సహాయక నిధుల విడుదలలో తీవ్రమైన అన్యాయం జరిగిందని అన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని, మూసి సుందరీకరణ పేరుతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పేదల ఇల్లు కూర్చడం అమానుషమని, హైడ్రా పేరుతో పేదలను అన్యాయం చేస్తే సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదని, పేదల పక్షాన నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడుతుందన్నారు. సిపిఎం కుత్బుల్లాపూర్ మండల మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలు గత గడిచిన 3 సంవత్సరాల కార్యక్రమాన్ని నిర్దేశించుకొని సమీక్షించుకొని భవిష్యత్తు రాబోయే 3 సంవత్సరాలు కూడా కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతుంది. ఈ మహాసభల సందర్భంగా ప్రపంచ రాజకీయాలు ఇక్కడి రాజకీయాన్ని పరిశీలిస్తే ఇలా ప్రపంచంలో ఇజ్రాయిల్ దురాక్రమ కార్యక్రమం చాలా ఘోరంగా జరుగుతూ ఉంది. పాలస్తీనా హక్కుల్ని ధరిస్తూ ఇప్పటికే 41,000 మంది మరణానికి కారణమై అనేక మంది క్షతగాత్రులు వేలాది మంది ఉన్నారు. ఆ దేశం యొక్క ఉనికి లేకుండా చేసే జాతినే అంతం చేసే పని ఇజ్రాయిల్ కోరుకుంటారు. ఆ దుశ్చర్యల్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అందుకే దేశవ్యాప్తంగా పార్టీ కేంద్ర కమిటీ ఇజ్రాయిల్ యొక్క దురాక్రమ వైఖరికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయాలనుకున్నాం. ఆ రకంగా పార్టీ శ్రేణులందరూ కూడా రేపు 7వ తారీఖున దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం. ఇక్కడ భారతదేశ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు విదేశాంగ విధానంలో పాలస్తీనా ప్రజలకి సంఘీభావంతో ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు మోడీ కూడా అదే కొనసాగించే పని చేయాలి తప్ప ఇజ్రాయిల్ పక్షాన నిలబడొద్దని చెప్పేసి మోడీకి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ప్రజల పాలన, ప్రజల మేలు కోసం పనిచేయకుండా సంపన్నులకి మరింత సంపన్నులుగా పైకి తీసుకెళ్లి పనిచేస్తున్నది. అందులో భాగంగానే ఇలా పెట్టిన బడ్జెట్ కూడా వాళ్ళకి రాయితీలు కల్పిస్తూ ఉన్నది. అలాగే జీఎస్టీ పేరు మీద ప్రజల మీద భారాలు పెడుతున్నారు. ఆ వచ్చిన జీఎస్టీని కూడా ప్రజల అభివృద్ధికి వెచ్చించే పరిస్థితి లేదు. అది సంపన్నుల వైపు డైవర్ట్ చేసే పరిస్థితి ఉన్నది. అందుకే జీఎస్టీ పే చేసే వాళ్ళంతా, ట్యాక్స్ పేయర్స్ అంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అలాగే దేశంలో అన్ని రాష్ట్రాలని ఫెడరలిజం స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలకు సమాన భావంతో చూడాలి కేంద్రం. కానీ అలా చూడకుండా తన రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రప్రదేశ్ని, అలాగే బీహార్ని ఒకచూపు, బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒకచూపు, అలాగే దీనికి భిన్నంగా ప్రతిపక్ష పార్టీలు ఉన్న చోట చిన్నచూపు చూసే పరిస్థితి అలా వస్తుంది. అది బడ్జెట్లో కేటాయింపుల్లో కనపడుతూ ఉంది. అలాగే వాళ్ళకి రుణాల విషయాల్లో కనపడుతూ ఉంది. జీఎస్టీలో వాళ్ళకి ఇవ్వాల్సిన భాగస్వామ్యంలో అది కనబడుతూ ఉంది. అలాగే మన వరద బాధితులకి ఆదుకునే దాంట్లో కూడా ఆంధ్రాకి ఇచ్చిన ప్రియారిటీ ఇక్కడ తెలంగాణకి ఇవ్వలేదు. అక్కడ పక్కన వాయినాడులో వివత్సకరంగా వచ్చిన వరదలని ఆదుకునే దానికోసం కూడా కేంద్రానికి సపోర్ట్ చేయలేదు. ఈ వివక్షత కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కేంద్రం ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల కానించి ఎంపీ ఎన్నికల వరకు జమిలీ ఎన్నికలని చెప్పేసి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదిక ఇచ్చింది, దానికి మంత్రిమండలి ఆమోదించింది. దాని ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నారు. ఇది భారత ప్రజాస్వామ్యానికి ఒక పెట్టు నియంతృత్వం వైపు దారితీసే పరిస్థితి వస్తుంది. ఒక్కొక్క స్థాయిలో జరిగే ఎన్నికలు అక్కడి స్థాయిలో ప్రియారిటీస్ని ముందు తీసుకొచ్చి జరుగుతాయి. కానీ ఇప్పుడు అది ప్రియారిటీస్ పోతాయి. అలాగే ఎక్కడైనా ఒక ప్రభుత్వం డిజాల్వ్ అయిపోతే తిరిగి ఎన్నికలు జరిగేదానికి 6 నెలల లోపులు పెట్టాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా పోయి మళ్ళీ నియంత్రిత పాలన వైపు సాగే అవకాశం ఉంటుంది. అధికారాలు మొత్తం కేంద్రంలో చేతులు పోయే పరిస్థితి వస్తుంది. రాష్ట్రాలకి అధికారాలలో, స్థానిక సంస్థలకి అధికారాలలో. అందుకోసం ఈ జమిలీ ఎన్నికలు అనేవి కూడా నియంత్రిస్తాయి. మన బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే అనేక మంది దూరదృష్టితో ఈ దేశం ప్రజాస్వామ్య దేశం ఉండాలి, ఫెడరల్ స్ట్రక్చర్ ఉండాలని చెప్పేసి కోరి రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో వాటన్నిటికీ భిన్నంగా ఇవాళ బీజేపీ వ్యవహరిస్తుంది. ఇది తీవ్రమైన విషయం. దాన్ని ఖచ్చితంగా అడ్డుకునే దానికోసం ప్రజాస్వామ్య శ్రేయోభిలాషులు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతుంది. అలాగే మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 వాగ్దానాలు ఏదైతే చేసిందో ఆ వాగ్దానాలు మొదటిసారి అమలు లేదు. కాబట్టి ఆ వాగ్దానాలు అమలు చేయాలని చెప్తున్నాం. మహిళా మహాలక్ష్మి అని చెప్పేసి 2,020 ఇస్తారని పూర్తి స్థాయిలో ఇంతవరకు తీసుకురాలేదు. అసలు దాన్ని తీసుకురావాలని చెప్తున్నాం. అలాగే పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు అన్నారు, ఆ ఇళ్ళని ముందుకు తీసుకురావాలి.
అలాగే పెన్షన్లు కూడా ఇప్పుడు కొత్తగా పెన్షన్లు ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్యాస్ సబ్సిడీ ఏదైతే ఉందో అది అందరికీ ఇస్తామన్నారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ. కానీ ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ కూడా అందరికీ అందే పరిస్థితి లేదు, అది చేయాలని చెప్తున్నాం. అలాగే మూసీని సుందరీకరణ పేరులో వేలాది మందిని నిరాశ్రయం చేసే పరిస్థితి జరుగుతూ ఉంది. సిపిఎం పార్టీగా చెప్పేది ఏంటంటే మీరు చేసే సుందరీకరణ అక్కడ ఉన్న కాలుష్యాన్ని ప్రక్షాళన చేసే వైపు చేయండి, కానీ పేద ప్రజల్ని కనుక తగ్గించాల్సి వస్తే వాళ్ళకి మంచి ప్రత్యామ్నాయం ఇవ్వాలి. బఫర్ జోన్లో ఉన్న వాళ్ళని మాత్రం ముట్టుకోవద్దని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. అందుకోసం మేము ప్రత్యక్షంగా వాళ్ళ ముందు ప్రభుత్వం ముందు పెట్టే డిమాండ్ ఏంటంటే మూసీ రివర్ బెడ్లో ఉన్న ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళని తరలించాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా 2013 నిర్వాసితుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా వాళ్ళకి నష్టపరిహారాలు చెల్లించాలని చెప్తున్నాం. అలాగే బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముట్టుకోవద్దు, అక్కడే వాళ్ళని ఉండేదానికి అవకాశం కల్పించాలి. లేదు మీరు తీసేదలుచుకుంటే అక్కడే వాళ్ళకి ఉపాధి కల్పించడం, అలాగే అక్కడే అపార్ట్మెంట్ రూపంలో కట్టి వాళ్ళకి తగిన పారితోషికం ఇచ్చే దానికోసం ప్రయత్నం చేయాలి. ఆ రకంగా ప్రత్యామ్నాయాలు చూపించకుండా మీరు హడావుడిగా భయకంపులకు గురి చేసి చేయడం అనేది మంచిది కాదు. అఖిలపక్షం పిలవండి, దాని అభిప్రాయాలు తీసుకోండి, దాని మీద మీరు నడవాలని చెప్తున్నాం. ఇదే హైడ్రా కూడా వర్తిస్తుంది. హైడ్రా కూడా మేము స్వాగతిస్తున్నాం. కానీ హైడ్రా పేదలు 20-30 సంవత్సరాల నుంచి పేదలు నివాసం ఉంటున్న బస్తీలో కూడా ఖాళీ చేసే వైపు దృష్టి పెట్టొద్దు, ఖచ్చితంగా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.